UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అలా కదా ఫస్ట్ నైట్ రోజు అది మరీ దరిద్రంగా ఉంది. ఏంటి వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఆ అమ్మాయితో కలవాలి అనేటటువంటి పట్టుదల ఏంటి నీది? అంటే మీరు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నైట్ ముహూర్తం ముందే మీరు ముహూర్తం పెట్టేసుకున్నారా? అంటే మేము ఎప్పుడు ఫిజికల్ కలవదు మేడం, కలిసి తిరిగేవాళ్ళం. తనతో ఏదైనా ఫస్ట్ నాకే జరగాలని నేను ఆ రోజు చచ్చిపోతానంటే నాతో కలిసింది. తను చచ్చిపోతానందా? ఫస్ట్ నీతోనే కలవాలి, తర్వాత ఆడితో కలిసిన కలవలేక నేను చచ్చిపోతాను. నువ్వు అన్నావా? తర్వాత ఏం చేసావు? నువ్వు వెంటిలేటర్ లోంచి వెళ్ళావా? కాదు, కిటికీలోంచి వెళ్ళావా? అంత కిటికీ ఉందరా బాబా ఇంట్లో? అవును సార్, బ్యాక్ సైడ్ కిటికీ ఉంది సార్. ఆవిడ తెరిసిందా, నువ్వు తెరుచుకుని వెళ్ళావా? కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత మరి జనం లేరా అక్కడ? లేరు సార్ ఎవరు. తనకి హెల్త్ బాగాలేదని చెప్పాం సార్, రూమ్ లో పడుకోబెట్టారు, అందరు బయట ఉన్నారు. భయంగా చేసుకున్నారా లేదంటే చాలా కాన్ఫిడెంట్ గా? దొరుకుతామని ధైర్యంతో చేసిన సార్. ఓకే, అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ముందే ఆడవాలి కదా, ఒక అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం? తర్వాత పేరెంట్స్ చచ్చిపోతారని నా నోరు మోయిపించాను. నువ్వు ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్తే చావరా వాళ్ళు? ఇప్పుడు నేను చచ్చిపోతాను కదా మేడం. అదేదో ముందే ఏడిస్తే మీ ఇద్దరు సావేదో మీరు వాళ్ళ పేరెంట్స్ చూసుకోవాలి, మధ్యలో ఇతన్ని ఎందుకు బలి చేయడం? నా దగ్గర ఇంకా మాట్లాడడం మానేసింది మేడం, నన్ను దూరం పెట్టడం మానేసింది. నేను చేతులు కూడా కోసుకున్నా మేడం, కాదు నా చేతులు. అది కాదు, ఆ తర్వాత ఏమైంది? కంటిన్యూటీ ఏమైంది ఆ తర్వాత? కంటిన్యూసా సార్? తన డెలివరీకి వెళ్ళేటప్పుడు నేను ఆమె నేను కలిసేవాళ్ళం డైలీని. అదే ప్రతి రాత్రి, వసంత రాత్రి, ప్రతి డే ఎందుకంటే ఆయన డే టైం వెళ్తున్నాడుగా. తర్వాత తనకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది సార్. ఏం బాబు, మీ ఆవిడ ప్రెగ్నెంటే? నాకు తెలియదు మేడం. సూపర్. తర్వాత ఇప్పుడు తను దొరికామని కాదు సార్, తను వస్తే నేను పెళ్లి చేసుకుంటా సార్ ఇప్పటికైనా సరే. ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చేసుకున్నా అంటున్నావు, అంటే నీకే తెలుసు ఇది లైసెన్స్డ్ పెళ్లి కాదు, మీ ఇద్దరు పెళ్లి జరిగినట్టు కాదండి అని. అందరికి మీకు ప్రూఫ్ లేవు కదా సార్ నా దగ్గర చూపించడానికి మేడం? ప్రూఫ్ లేవు కదా నా దగ్గర. ఇప్పుడు అందరు మీ ముందే ఇక్కడే తాళగట్టేస్తాం మేడం. నీ ఆడవాడు తగలయ్యా. అది కాదు, అప్పుడు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏంటి రిసెప్షన్? మేమందరం రావాలా? అవును సార్. భోజనాలకి లేదైనా సార్ మీరు ఏం చేసినా పర్లేదు సార్. అమ్మాయిని కాదు, ఏం చేయమంటావు మమ్మల్ని? మీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి మీరిద్దరు డిసైడ్ అయిపోయినప్పుడు వాడిని ఏం చేద్దాం? డెలివరీలు వదిలేండి సార్, మా ఇద్దరికి పెళ్లి చేయండి సార్. ఆ అమ్మాయి ఏమంటుంది? ఆమె అతను ఉంటుందండి. అంటుందా? సరే ఆవిడని అడుగుదాం. ఏమ్మా చెప్పుతల్లే, ఏంటి ఇది? నీ పేరేంటి? నా పేరు మేఘన మేడం. మేఘన. బాబాయ్ గొంతు. మా హస్బెండ్ నాకు ఇష్టం లేదండి. ఏంటి హస్బెండ్ అని ఇటు చూపిస్తున్నావు? ఇద్దరు ఎవరు హస్బెండ్ నీకు? రవి. రవి మీ హస్బెండా? మరి ఆయన ఎవరు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. తాళి కట్టాడటగా, సీక్రెట్ గా కట్టాడా? నువ్వేంటి అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు 2 తాళ్ళు వేసుకొని వెళ్తావా? లేదండి, నా మెల్లో ఉన్నది అది. కాదు, ఫస్ట్ అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ అబ్బాయి ఎప్పటి నుంచి పరిచయమో, రవి ఎప్పటి నుంచి పరిచయం? ఆ అబ్బాయితో పరిచయం ప్రేమిస్తున్నప్పుడు అతనితో తాళి కట్టించుకున్నావు, మళ్ళీ ఇతనితో ఎందుకు తాళి కట్టించుకున్నావు? వివరాలు చెప్పు. ఆయన కాలేజ్ ఎప్పటి నుంచి తెలుసండి నాకు. బలవంతంగా పెళ్లి చేశారు. నాకు ఈయన ఇష్టం లేదు. కృష్ణ ఇష్టం నీకు? ఈయన అంటే నాకు ఇష్టం లేదు. కృష్ణ ఆయన పెళ్లి చేస్తే ఇంకా సాట్ని పెళ్లి చేసుకున్నాం మేము. అనుకోకుండా మాకు మ్యారేజ్ చేయడం, ఫస్ట్ నైట్గా పంపించడం, ఆయన రావడం, మా వాళ్ళుగా మేము కలుసుకున్నాము. అది ఎందుకంత? ఆ రోజే, ఆ ఫస్ట్ నైట్ రోజే మీరు అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు సార్. ఏది ఒప్పుకోలేదు? కుల మతాలు వేరని మాకు పెళ్లికి ఒప్పుకోలేదు. కాదమ్మా, మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు కదా, అప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్లు ఏం జరగలేదా? ఫిజికల్ రిలేషన్ ఏమీ లేదా? అంత పవిత్రంగా ఉన్నారు. ఇట్లా అంటే కలిస్తే పెళ్లి చేస్తారు వాళ్ళే, ఇంకా ఒప్పుకోరు కదా అనుకున్నాం. కానీ వీళ్ళు ఇంకా బలవంతంగా మాకు కాపురం. సరే, నువ్వు పెళ్లి రోజు ఫస్ట్ నైట్ రోజు అబ్బాయి డోర్ తీసుకొని కిటికీలోంచి వచ్చాడు, అది రెడీ హ్యాండెడ్ గా దొరికితే అందరి జీవితాలు నాశనం అవుతాయని తెలుసా? ఆ రిస్క్ ఎందుకు తీసుకున్నావు? అప్పుడు చచ్చిపోరా మీ తల్లిదండ్రులు? కదమ్మా, అసలు నీ పట్టుదల ఏంటమ్మా? ఫిజికల్ గా కలవాలంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కలవచ్చు కదమ్మా. ఇప్పుడు ఎందుకు ఇదేంటి ఈ రోజు కలవాలి అంటే ఇష్టం కదా, ఇంకా ఇలా అయినా మాకు ఒకటి చేస్తారు అనేసి చేసాం అంతే. అదే పెళ్లికి ముందే చేయొచ్చు కదా, ముందే చేయొచ్చు కదా. చచ్చిపోతానని ఏదో అన్నావంట, ఏంటి? నువ్వు అన్నావా, అతను అన్నాడా? అతనే అన్నాడు. ఆయన తనంటే నాకు కూడా ఇష్టమే. ఇష్టమేలేండి, అది ఎవరు కాదన్నారు. కానీ ఆ రోజే అలా కలవాలి అనేటటువంటి ఉద్దేశం, అంత రిస్క్ తో కలవాలనే ఉద్దేశం, తల్లిదండ్రులు చచ్చిపోతారు అని భయపడేమా? అందరికి దొరుకుతాం కదా అనేసి. దొరకాలి, రెడీ హ్యాండెడ్ పెళ్ళి అయినాక ఏం చేస్తారు? ఇప్పుడు దొరికితే, అప్పుడు మీరిద్దరు కలుసుకుంటుండగా రూమ్ లో దొరికితే బయట ఇష్టం లేదు కదా సార్. మాకు ఇష్టం లేనప్పుడు అది ముందే ఏడవచ్చు కదా, అది ముందే చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళకి. ఆల్రెడీ చెప్పాం. సరే అమ్మా, ఇప్పుడు ఫస్ట్ నైట్ రోజు బయట అంతమంది జనాలు ఉంటారు, నువ్వు మీరిద్దరు అంతలా ఎట్లా మెయింటైన్ చేశారు తల్లి? లోపల ఎంతసేపు ఉన్నాడు వచ్చి? ఎంతసేపు ఉంటదిలేండి, చెప్పమ్మా ఎంతసేపు ఉన్నాడు? డ్యూరేషన్ 1 అవరా, హాఫ్ అన్ అవరా ఏదో ఉంటది కానీ టైము, ప్లానింగ్ టైము. ఎందుకులేండి మేడం, సిగ్గుపడుతుంది. సిగ్గు జీవితాలు నాశనం అయిపోయినాక 1 అవరా? 1 అవర్ ఇంతవరకు ఎవరు నీకు డోర్ కొట్టలేదు? ఎట్లా ఉన్నావమ్మా నిన్నెవడ అడగలేదా? సరే, ఏంటమ్మా కిటికీలోంచి రావటం ఏంటి అసహ్యంగా? కిటికీలోంచి ఎలా వస్తుంది? డోరే తీసేయాల్సింది, అందరికి దొరకాలనుకున్నారుగా మీరు. సరే తర్వాత ఏంటమ్మా, మరి మీ హస్బెండ్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? లేదు మేడం.
ఉందా అంటున్నాడు. ఫస్ట్ 6 months బాగానే ఉన్నారు. అసలు మీ హస్బెండ్ తో నీకు ఇప్పటిదాకా రానివ్వలేదు మేడం నేను. ఏమ్మా లేదు ఫస్ట్ 6 months పర్లేదు బాగానే ఉంది కొంచెం. ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా మీ ఇద్దరు? 6 months ఉంది, మళ్ళీ 6 months నుంచి పూర్తి దూరం పెట్టేసింది. ఏంటి ఇప్పుడు కృష్ణ ఏమైనా ఫీల్ అవుతాడని చెప్తున్నావా ఏంటి? మా హస్బెండ్తో ఏమీ లేదని అతను అంత ఓపెన్ గా చెప్తున్నాడు. లేనోడు లేదని 6 months నుంచి రిలేషన్ లేదని చెప్తున్నాడు కదమ్మా. ఫస్ట్ 6 months ఉందని ఎందుకు చెప్తాడు? హెల్త్ బాగాలేదని అప్పటి నుంచి దూరం పెట్టినా మేడం. నాకు అసలు ఇష్టం లేదు, తనంటేనే ఇష్టం లేదు. ఒకసారి సరే మరి మీ ఆయనకన్నా చెప్పేయొచ్చుగా, నాకు ఫలానా వాడంటే ఇష్టం, మేము పెళ్లి చెప్పాను మేడం, చేసుకున్నాం. వాళ్ళ కుల మతాలు చూస్తున్నారు అందుకే. మీ అమ్మా నాన్న అమ్మ చూసేది. మేఘన ఇప్పుడు ఎంతకాలం ఇలా ప్రయాణం కొనసాగిద్దాం అనుకున్నారు? అంటే ఓకే ఇతన్ని పెళ్లి చేసుకున్నారు, అతన్ని తల్లిదండ్రులు భయపడి ఇన్ని బక్రా చేసి పక్కన పెట్టారు, కృష్ణతో నీ జర్నీ కంటిన్యూ అవుతుంది. ఎంతకాలం కంటిన్యూ చేద్దాం అనుకున్నారమ్మా మీరు? లేదు మేడం, లేదు సార్. అమ్మ అంటే ఎప్పటి వరకు? అంటే ఇలా అడ్డంగా దొరికేంత వరకు లేదంటే జీవితాంతం? లేదు సార్, ఒక 2-3 days లో మేము లేచిపోయేవాళ్ళం సార్. ఇంకెక్కడ లేచిపోవటం అయ్యా? లేచిపోయటం తప్ప అన్ని చేశారు కదా మీరు. ఇలాగ ప్రెగ్నెన్సీ ఉంది సార్, ఇంకా నేనే చూసుకుందాం అంతా. ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ అమ్మాయి? 5 మేడం. 5 months ఇంతవరకు ఎవరికి తెలియదు దానికి 5 months ప్రెగ్నెంట్ అని. పిల్లల్ని చూసుకోవడం రాదు నువ్వు చెప్తున్నావు. నువ్వురా నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు ఏ రోజైనా తనకి? నేను కష్టపడి సంపాదించి తిండి పెడుతున్నా కదా రాంగ్ ఏమి పెట్టట్లే. తను ప్రెగ్నెంట్ ఎలా చూసుకోవాలి తెలుసు ఈ టైం. ఎవరికి తెలుసు అయ్యా ప్రెగ్నెంట్ అని? మీరు సీక్రెట్ గా చేసే పని వాళ్ళకేం తెలుస్తుంది? కాదు కృష్ణ, నువ్వు అన్ని పార్సల్స్ పంపిస్తున్నప్పుడు ఆడు బయట పార్సల్స్ ఇస్తున్నాడు, నువ్వు ఇంట్లో పార్సల్స్ ఇస్తున్నావు, ఇంకేం అవసరం? అతను చూసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వే కదా మొత్తం అన్ని చూపెడుతున్నావు. దగ్గర అన్ని చెప్పేస్తారు. కొట్టేవాడు అంట సార్ డైలీ తాగొచ్చి. ఏం జరిగిందని కొట్టేవాడు అయ్యా? ఫిజికల్ రిలేషన్ లేదు, ఆ అమ్మాయి భారీగా ఏ రోజు తినగలేదు. నువ్వు వాళ్ళ ఇంట్లోంచి కిటికీలోంచి చూస్తున్నాడు చెప్తున్నావు, అమ్మాయిని చెప్పని. తను చెప్పింది సార్ నాతో. మీతో చెప్పడానికి సిగ్గుపడుతుంది, నేను చెప్తా సార్. దాని సిగ్గా అనరమ్మా, వాళ్ళు కొవ్వు అంటారు. దీన్ని మీ ఇద్దరు సిగ్గుపడే రకాలేనా బాబు? నాకు లేదు సార్, నేను ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడతా సార్. నాకు అదే తెలుస్తుంది. ఫ్రాంక్ గా మాట్లాడతావు, ఫ్రాంక్ గా చేస్తావు. నీ తెగింపు అంటారు, బరి తెగింపు అంటారు. ఏమమ్మా చెప్పు, ఎందుకు కొట్టేవాడు మీ ఆయన? నిజం చెప్పు, అబద్ధాలు ఆడద్దు, ఆడి పరువు తీయద్దు. తాగి కొట్టేవాడా? సార్ నిజంగా కొట్టేవాడు, కలవలేదని కొట్టేవాడు. కలవలేనిది కొట్టేవాడు. అది మరి తప్పే ఉంది అందులో? నువ్వు భార్య అతను ఇష్టం లేనప్పుడు ఎలా కలిసి? అది మీ ఇంట్లో చెప్పుకోవాలి కదమ్మా నువ్వు. అది నీ స్వార్థం కదా. అది కాదమ్మా, అది నీ స్వార్థం కదా. మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం వల్ల వాళ్ళు చచ్చిపోతారేమో అనేటటువంటి భయంతో ఇతన్ని వచ్చి పెళ్లి చేసుకుని ఇతన్ని బక్రా చేసి నువ్వు శారీరకంగా కలవకపోతే నిన్ను కొడితే అతను లేబుల్ చేస్తాను. ఇష్టపడి చేసుకోలేదు సార్ నేను. తాగొచ్చి కొట్టేవాడు అంటున్నావు. ప్లస్ నీకు గిఫ్ట్లు వస్తున్నాయి, పెళ్ళైనప్పటి నుంచి నీకు గిఫ్ట్లు వస్తున్నాయి. మరి మొగుడు అనేవాడు అడగడా ఎక్కడి నుంచి వస్తున్నా? నీకు ఉద్యోగం సద్యోగం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి గిఫ్ట్లు అడగడా? ప్రచారం చేస్తాను సార్, దాంట్లో ఇన్కమ్ వస్తుంది నాకు. నేనే కొనుక్కున్నాను. అవన్నీ నువ్వు కొనుక్కున్నావా? ఎలా కొనుక్కున్నావు? ఏం కృష్ణ, నువ్వు పంపించేవాడువా ఆ అమ్మాయి కొనుక్కునేదా? నేనే పంపించాను సార్. ఎందుకమ్మా ఈ మాటలన్నీ? అక్కడే నీ అబద్ధాలు అర్థం అవుతున్నాయి ఒకటి. అతను వదిలించుకోవడానికి కొడతాడని చెప్తున్నావు ఎదురుగా. తప్పులు పాపాలు ఎలాగో చేశారు, నిజాలన్నా మాట్లాడండి. అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఓకే, అబ్బాయిలు అలా మాట్లాడతారంటే కనుక ఓకే, అది వేరే విషయం. మీలాంటి అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకురావద్దమ్మా. తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం మాకు ఇష్టం లేదనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి వరకు చేసుకున్నాను, తర్వాత శారీరకంగా బ్లాక్మెయిల్ చేశారు సార్, అందుకని పెళ్లి చేశారు. ఇప్పుడేమమ్మా, ఇప్పుడు ఏ మెయిల్ అంటారమ్మా? అది బ్లాక్ మెయిల్, ఇది వైట్ మెయిలా? ఇప్పుడు ఈ విషయం మీ పేరెంట్స్ చెప్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకోరా? పర్వాలేదా? 5వ నెల ప్రెగ్నెంట్. ఇంకా దరిద్రం. మేడం అన్ని వదిలేండి మేడం, నాకు ఇచ్చి పెళ్లి చేయండి మేడం. ఏ ఉండవే, ఉండరా నువ్వు. నువ్వు ఆగరా అయ్యా. అబ్బాయి జీవితం నాశనం చేసి ఏదో మళ్ళీ మీకు సొసైటీ కోసం మీరు చేసే పనులు.